హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పలావు చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మనం బయట పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు ఇలాంటి పలావ్ చికెన్ వడ్డిస్తుంటారు కదా, అప్పుడు మనకు అది ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. మరి అలాంటి టేస్ట్తోనే మనం ఇంట్లో తయారు చేసుకొని తినవచ్చు. ఏం కావాలో ఎలా తయారు చేయాలో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఇలా నేను ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీతో తీసుకోండి. ఇలా 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్న తర్వాత దాంట్లోకి వాటర్ పోసి 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడగాలి. మరి గట్టిగా కాకుండా ఇలా వేళ్ళతో చిన్నగా కలుపుతూ మనం కడగాలి. ఈ వాటర్ని వంపేసేసి మళ్ళీ దీనిలో వాటర్ పోసేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి. ఇవి హాఫ్ అన్ అవర్ నానే లోపల మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. ఈ నీళ్ళు ఇలా మరిగిన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ వేసి అందులో ఒక పొంగు వచ్చేదాకా మనం వాటిని ఉడకనివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్ళను వంపేసి వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి. 1 గ్లాస్ చల్ల నీళ్ళు పోసేసి అవి ఇలా మనం చేతితో నొక్కి వాటిలో ఉండే నీరు మొత్తం బయటికి వెళ్ళిపోయేలాగా ఇలా నొక్కి మనం ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన మనం మరొక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. మీకు నెయ్యి లేకపోతే ఆయిల్ ఒక్కటే తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మసాలా దినుసులు వేసుకోవాలి. ఇలా 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసి కాస్త దోరగా వేయించాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసి ఇలా లైట్గా కలర్ మారేదాకా వేయించాలి. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ కాస్త లైట్గా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసి మగ్గనివ్వాలి. ఇవి లైట్గా ఇలా మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసి మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి కరివేపాకు కూడా వేసి ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా మగ్గిన తర్వాత మనము రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇవి కూడా కాస్త కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వీటన్నిటిని కూడా వేసేసి మనం మగ్గనివ్వాలి. ఇవి ఇలా లైట్గా మగ్గిన తర్వాత మనము 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అప్పుడే మనకు పొడి పొడిగా వస్తుంది. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మూత పెట్టి వాటిని కాస్త వేడవ్వాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా నానబెట్టుకున్న బఠానీలు అందులో వేసేసేయాలి. తర్వాత మిల్ మేకర్స్ కూడా అందులో వేసేసి మూత పెట్టి నీటిని ఇలా మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు మొత్తం వంపేసి ఓన్లీ మనం బియ్యం ఒక్కటి అందులో వేసి కలుపుకోవాలి. బియ్యాన్ని మరీ గట్టిగా కాకుండా లైట్గా ఇలా కలిపేసి మూత పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 లేదా 10 నిమిషాల తర్వాత మనం మూత తీస్తే కొద్దిగా ఇలా దగ్గర పడుతుంది. తర్వాత మళ్ళీ ఒక్కసారి లైట్గా ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు ఎంతో పొడి పొడిగా ఉండే బాస్మతి రైస్ పలావ్ అన్నం రెడీ అయిపోతుంది. అది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన మరొక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి లైట్గా వేయించాలి. తర్వాత ఒక 2 టమాటాలు ముక్కలు కూడా వేసి ఇలా మగ్గనివ్వాలి. ఇవి ఇలా మగ్గిన తర్వాత మనం చికెన్ని ఒక 2 సార్లు మంచినీళ్ళలో కడిగేసి వాటర్ వంపేసి ఆ చికెన్ ముక్కలు ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా బాగా ఆయిల్ ఆ టమాటా ముక్కలు కలిసేలాగా ఇలా కలిపి
పెట్టుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, మనం చికెన్లోకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇలా వీటిని వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా పౌడర్ కొద్దిగా వేసేసుకోవాలి. చికెన్ మసాలా పౌడరు వేసేసుకొని వీటన్నిటిని ఈ మసాలాలు మొత్తం మనకు పట్టేలాగా కలుపుకోవాలి. కొద్దిగా పుదీనా వేసి మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇలా ఉడకనియాలి. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. వీటిలో ఉండే వాటర్తోనే ఇవి ఇలా మగ్గిపోతాయి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. మీరు కారం తగ్గ చూసుకొని కారం వేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత ఈ కారం కూడా ఈ ముక్కలకు పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు మనం వీటిని ఉడకనియాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి, మనకు నీళ్ళు ఇంకా కొద్ది కనిపిస్తున్నాయి కదా. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. మనకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని అంత వాటర్ తీసుకోండి. ఇలా వాటర్ పోసి కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం చివరిగా ఇలా కొద్దిగా చికెన్ మసాలా పౌడరు, కొద్దిగా పుదీనా వేసి కలిపేసుకుంటే సరిపోతుంది. మనకు ఎంతో టేస్టీగా ఉండే పలావు చికెన్ రెడీ అయిపోయింది. ఇలా మనం బయట ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు తింటాం కదా, అదే టేస్ట్ మనకు ఇంట్లో కూడా వచ్చేస్తుంది. ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో పెట్టండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.